చలికాలం ఫిబ్రవరి 1. ఆఫీస్లో వర్క్ అయిపోయింది. జబ్బకు బ్యాగ్ వేసుకొని గల్లీలో గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నాను. వస్తే నైట్ 11 అవుతుంది, ఇంటికి పోయిన తర్వాత మాట్లాడతా అని కాల్ కట్ చేశా. ఇక అప్పుడే మా గల్లీ చౌరస్తా అలా మల్లిగానో లేదో ఏ బాబు ముందుకు చూడు అంటూ గంభీర్యమైన ఒక ఆడ గొంతు వినిపించింది. ఎవరా అంటూ పక్కకు చూస్తే ఒక ఇంటి ముందు ఒక గద్దపై ఒక మిడిలేజ్ ఆడామే పచ్చ చీర కట్టుకొని రూపాయి బిల్లంతా బొట్టు పెట్టి కాళ్ళకి కడియాలతో కాటుక పూసుకున్న పెద్ద పెద్ద కళ్ళతో నన్నే కొట్టేలా చూస్తుంది. ఏంటమ్మా ఏమైంది అని అడిగాను. ఓసారి కిందికి చూడు, ఎందుకు దాటావు దాన్ని. నేను కిందికి చూస్తే ఏవో ఎర్రటి మిరపకాయలు, నల్లగా మారిన నిమ్మకాయలు, ఇంకా పసుపు కుంకుమతో పడేసి ఉంది. దాన్ని దాటితే ఏమైంది ఇప్పుడు అంటూ క్యాజువల్గా అడిగాను. అదేంటో తెలుసా నీకు? అది ఒక నరదిష్టి. దాన్ని ఎవరైనా దాటితే దానిలో ఉన్న చెడ్డ ఆత్మ వారి వెంబడే ఇంటికి వచ్చి మనిషి శక్తిని తగ్గించి వారిని పీడిస్తుంది బాబు. వెంటనే ఇంటికి వెళ్ళి మీ అమ్మతో దిష్టి తీపించుకో, లేదంటే ప్రమాదంలో పడతావు. ఏంటమ్మా ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఇవన్నీ పొక్కిడి పురాణాలే, ఇవన్నీ నమ్ముకుంటా పోతే అడక్క తినుకుంటా పోతావు అంటూ దాన్ని ఇంకా తొక్కేసి ముందుకు వెళ్తుంటే, చెప్పేది విను బాబు, ఆ దయ్యం నీ వెంటే వస్తుంది. దాని ప్రభావం పడ్డాక దాని గురించి తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరికే వస్తావు అని అన్న ఆమె మాటలు వింటూ గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుంచి గబగబా వెళ్తూ ఉన్నాను. అప్పుడే ఆమె మాటలు విన్నందుకో ఏమో నా వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించింది. దాంతో గొంతులో తడారిపోయి మెల్లగా భయం స్టార్ట్ అయ్యింది. నిజంగా ఏమైనా వస్తుందా ఏంటి అనుకుంటూ అక్కడే ఆగి వెనక్కి చూసా. ఒక అమ్మాయి చాటింగ్ చేస్తూ నా వైపు వస్తూ సడన్ గా నన్ను చూసుకోకుండా గుద్దేసింది. పైగా నాదే తప్పన్నట్టుగా కోపంగా ఒక చూపు చూసి ముందుకు వెళ్ళిపోయింది. అమ్మాయే కదా, ఏం పర్వాలేదు అని అనుకొని ఇక ఎటు చూడక ఇంటికి వెళ్ళి గేట్ తీస్తుంటే గుర్రమంటూ మా వీధి కుక్క నన్ను చూసి మరుగుతుంది. అరే అరే బంటి నేన్రా అని అంటున్నా సరే వాడు కరిచేలా నన్ను చూస్తూ మీదికి వస్తున్నాడు. వీడికి ఈరోజు ఏమైందో అనుకుని గేట్ని మెల్లగా ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయా. అప్పటికే అమ్మ పడుకుని ఫోన్లో సీరియల్ సోది వింటూ ఉంది. నానేమో చిరంజీవి సాంగ్స్ వింటూ ఉన్నాడు. తమ్ముడేమో ప్రైమ్లో మూవీ చూస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వగానే అమ్మ అన్నం పెట్టింది. ముద్ద కలిపి నోట్లో పెట్టుకోగానే అని బేవుర్లు వస్తున్నాయి. ఒక్కసారిగా నోరంతా పుల్లగా అయిపోయి కడుపు నిండిందేమో అనిపిస్తుంది. అమ్మేమో నన్ను చూస్తూ ఏమైందిరా, బయట ఏమన్నా తినేసి వచ్చినావా అని అడిగింది. లేదమ్మా, కానీ నోరంతా పుల్లగా అనిపిస్తుంది, లోపల ఉబ్బరంగా ఎలానో ఉందమ్మా అని చెప్పా. దిష్టైందో ఏమోరా, పద దిష్టి తీస్తా అని అనగానే నేను వద్దని చెప్పి, అమ్మా ఇది జస్ట్ గ్యాస్ అంతే, రోజంతా కూర్చొని ఉంటాను కదా, అందుకే ఇట్లా అయింది, కాస్త మజ్జిగ చేసివు తాగి పడుకుంటాను అని అన్నాను. కానీ అమ్మ దిష్టి తీస్తానని పట్టుబట్టింది. నేను వినలేదు. ఇక ఏం చేయలేక మజ్జిగ చేసిచ్చింది. మొత్తం తాగాను. 2 నిమిషాల తర్వాత మొత్తం కక్కేశాను. చెప్తే విన్నావా? నీకు దిష్టి అయిందిరా, బయటకు నాడు ఫస్ట్ దిష్టి తీస్తా, చెప్పు ఉప్పుతో దిష్టి తీస్తే పోతుంది అని అమ్మ కోపంగా అన్నది. నేను వద్దని వాదించి వెళ్ళి పడుకున్నా. మాకున్నే 2 రూములు, అందుకే హాల్లో పడుకుంటాం. నాన్న మంచం మీద, అమ్మ నేను తమ్ముడు కింద. నేను స్లోగా దుప్పటి కప్పేసి చాటింగ్ చేయడం ప్రారంభించాను. అప్పటికి 12 దాటిపోయింది. అలా చాటింగ్లో మునిగి ముసిముసిగా నవ్వుతూ ఉండగా, రే చిన్న లైట్ కనిపిస్తుంది, మూసుకొని ఫోన్ పక్క పడేసి పడుకో అని అమ్మ అనగానే లవర్కి టాటా చెప్పి ఫోన్ పక్కకు పెట్టి అలా కళ్ళు మూసుకొని పడుకున్నా. కొద్ది నిమిషాల నిశ్శబ్దం తర్వాత ఏదో లాగేస్తున్నట్టు, కాళ్ళు లాగుతూ కళ్ళు గుంజుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఊపిరి బిగిపట్టి టక్రా లేచాను. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కడుపు ఉబ్బరంగా అనిపించడంతో ఇంటి బయటున్న వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశా. అప్పుడే దడేల్మంటూ బాత్రూమ్ డోరును ఎవరో కొడుతూ ఉన్నారు. అరే నాకు వచ్చినప్పుడే మీకు రావన్నా, కొంతసేపు ఆగండి అని అంటున్నా సరే డోర్ కొట్టడం ఆపట్లేదు. అరే చింటూ, డోర్ కొట్టడం ఆపకపోతే బయటకు వచ్చి నిన్ను కొట్టడం ఆపా అని అన్నా సరే డోర్ మోగుతూనే ఉంది. ఇక అయిపోయిందని డోర్ కోపంగా తీసి చూస్తే ఎదురుగా నానా. ఎంతసేపు ఉంటావురా బాత్రూంలో అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు.
నాన్నేంటి అలా డోర్ కొట్టడం ఏంటి అని నాకేం అర్థం కాలేదు. సర్లే అని హాల్లోకి వెళ్ళి చూస్తే నిండా దుప్పటి కప్పుకొని నాన్న మంచంపైనే ఉన్నాడు. ఒక్కసారిగా నా ఒళ్ళు శివం వచ్చినట్టు ఊగుతూ వణికిపోతూ ఉంది. హాల్ అంతా చీకటిగా ఉండడం వల్ల అది దుప్పటో నానో అనుకుంటూ చిన్న డౌట్తో మెల్లగా దగ్గరికి వెళ్ళి దుప్పటి తీసి చూశాను. అది నానే గురుకలు పెడుతూ నిద్రపోతూ ఉన్నాడు. గుండె బెండైపోయి నా మైండ్ అంతా ఆగమాగమైతూ ఉంది. మరి ఇందాక బాత్రూమ్ కాడ కనిపించింది ఎవరు? ఓసారి పోయి చూద్దామా? అమ్మో నా వల్ల కాదు అనుకుంటూ రూమ్ అంతా చూసా. అక్కడ కిటికీ ఓపెన్ చేసి ఉండటంతో వెంటనే అది క్లోజ్ చేసి దుప్పటి నిండా కప్పుకొని కళ్ళు మూసుకున్నా. కొంతసేపటి తర్వాత మెల్లిగా నా చెవులకు ఎవరో ఏడుస్తున్నట్టు ఘోరంగా శబ్దాలు వినిపిస్తున్నాయి. కళ్ళు తెరిచి దుప్పటి తీయాలంటే భయమవుతుంది, కానీ ఆ ఏడుపు నా గుండె వేగాన్ని పెంచుతుంది. కాస్త డేరు చేసి దుప్పటి తీసి పక్కకు చూసా. నా పక్కన ఎవరూ లేరు. వెంటనే మంచం వైపు చూసా. నాన్న కూడా లేడు. నా ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. ఉన్నట్టుండి అందరూ కట్టకట్టుకొని ఎక్కడికి పోయారు అనుకుంటూ అలానే కూర్చుని కిటికీ వైపు చూస్తుంటే ఆ ఏడుపు ఇంకా ఎక్కువై ఇంటి బయట నుంచే వస్తుంది. అమ్మగాని ఏమన్నా ఏడుస్తుందా ఏంది అని మెల్లిగా బయటకు పోయి చూస్తే బయట ఎవరూ లేరు, కానీ ఆ ఏడుపు మాత్రం వస్తూనే ఉంది. నాలో ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఒకవేళ నా వెనక వచ్చిన దయ్యం ఏడుపు ఇది నన్ను బయటకు తీసుకురావడానికి ఇలా ఏడుస్తుందా ఏంది? అట్లయితే అందరూ ఏమైనట్లు? అది ఏమైనా చేసిందా ఏంది? ఇవన్నీ మైండ్లో తిరుగుతూ నా మైండ్ని జెయింట్ వీలుగా తిప్పుతూ ఉండగా బాత్రూంలో ఏదో సప్పుడైంది. గుండె ఆగిపోయింది. బాత్రూమ్ డోరు స్లోగా ఊగుతూ చప్పుడు చేస్తూ ఉంది. ఇక అప్పుడే నా నెత్తిపై చేయి పడింది. అమ్మా అని అరిచి ఎవరా అని చూస్తే అమ్మనే ఉంది. ఏమైందిరా ఇలా బయటకు వచ్చినావు ఎందుకు అని అడిగింది. మీరంతా నన్ను ఒక్కనే వదిలేసి యాడికి వెళ్ళే? నాకెంత భయమైందో తెలుసా? దానికి తోడు చాలా సేపటి నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. నీకు ఆ ఏడుపు వినిపిస్తుందా అమ్మా అని అడిగాను. అరే తిక్కలోడా, మన పక్కింటి వాళ్ళ ఆంటీ అత్త చనిపోయింది, అందుకే ఆమె అప్పటి నుంచి శోకాలు పెట్టి ఏడుస్తుంది. నాన్న తమ్ముడు అక్కడే ఉన్నారు, కాసేపైనాక వస్తాం గాని పోయి పడుకోపో అని చెప్పి మళ్ళీ వెళ్ళింది. అమ్మయ్య అనుకుని మళ్ళీ వెళ్ళి పడుకున్నా. అర్ధరాత్రి 1 గంట అవుతుంది. కానీ నాకు మాత్రం ఆ బాత్రూమ్ దగ్గర ఉన్న ఆకారాన్ని తలుచుకుంటే నిద్రనే రావడం లేదు. నోరంతా ఇంకా ఉల్లగానే ఉంది. అమ్మ వాళ్ళు వచ్చి ఉంటారని మెల్లిగా దుప్పటి తీసా. ఇంకా రాలేదు. ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం ఎక్కువైతుంది. పోనీ పక్కింటికి వెళ్తే బెటర్ ఏమో అనుకుంటూ మెల్లగా లేవగానే అరే చిన్న బయటకురా అని మా అమ్మ పిలిచినట్టు గొంతు వినిపించింది. కిటికీ వైపు చూసా. అమ్మ ఆకారంలో ఏదో షాడో కనిపించి నేను డోర్ తీసి బయటకు వచ్చి చూస్తే అమ్మ గేటు బయట నిల్చొని ఎక్కడికో వెళ్తూ ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమ్మా వస్తున్నా అని అరిచి అమ్మ వెంటే వెళ్తున్నా. అమ్మ ఆగకుండా అలానే ఎక్కడికో చీకట్లో వెళ్తూనే ఉంది. నేను అమ్మ వెంటే భయపడుతూ వెళ్తున్నా. ఎందుకమ్మా ఇలా వెళ్తుంది? నా మాటలు ఎందుకు వినిపించుకుంటలేదు? అమ్మ ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు భయమైతుంది అని అంటూ అరుస్తున్నా సరే ఆగట్లేదు. అలా వెళ్తూ వెళ్తూ నేనెక్కడైతే దిష్టి తొక్కానో ఆ చౌరస్తా దగ్గర ఆగి కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. నాకు భయం ఇంకా ఎక్కువైతుంది. అమ్మని అక్కడ చూడగానే నా గుండె ఆగిపోయింది. అమ్మా ఏమైందమ్మా, ఇక్కడ ఎందుకు కూర్చొని ఏడుస్తున్నావు? ఇంటికి పోదాం పదా అమ్మా అని భయం భయంగా దగ్గరికి వెళ్ళి భుజం పైన చెయ్యి వేయగానే మెల్లగా వెనుకకు తిరిగింది. ఆ పుచ్చిపోయిన ముఖంతో రక్తం కారుతున్న ఆ ముఖాన్ని చూడగానే అక్కడే పడిపోయా. పొద్దున లేవగానే మంచం పైన నేను, అమ్మ తమ్ముడు దిగాలిగా నా ముందు. అమ్మా ఏమైంది అలా ఉన్నారేంటి అని అడిగితే, రాత్రి ఏడబడ్డావురా, జరనన్న సోయి ఉన్నదా లేదా? మేము వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేకపోతే ఎంత భయపడ్డామో తెలుసా అని అమ్మ కోపంగా అనగానే అప్పుడు గుర్తుకొచ్చింది. రాత్రి జరిగింది. అది అమ్మకు చెప్తే ఇంకా భయపడుతుందో ఏమోనని చెప్పకుండా దాచా. నిజం చెప్పరా చిన్న, నిన్న ఏదైనా దిష్టిని దాటావా అని అడిగింది. అవునమ్మా, నిన్నగా చౌరస్తా దగ్గర దాటినా అని చెప్పగానే వచ్చి చెంపపై ఒక్కడి పీకి అప్పుడే చెప్తే ఇంతదాకా వచ్చేది కాదు కదా అని ఉండు అని చెప్పుతో దిష్టి తీసి ఉప్పుతో దిగదూర్చి దాన్ని మంటల్లో వేసి ఒక బట్టను కాల్చింది. ఆ బట్ట బాగా కాలి బూడిదయ్యింది. ఇక స్నానం చేసి కాళికామాత గుడికి వెళ్ళి
నరదిష్టి పోవడానికి పంతులేవో పూజలు చేయమంటే చేశాం. తర్వాత అంతా మంచిగానే అనిపించింది. ఇక ఇదంతా నాకు జరిగిన తర్వాత ఆ పెద్దావిడ గుర్తొచ్చింది. ఇక వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి డోరు కొట్టా. అప్పుడే ఒక అమ్మాయి డోరు తీసింది. ఆమెకు జరిగిందంతా చెప్పా. నీకేమన్నా పిచ్చా? మా అమ్మమ్మ చనిపోయి చాలా రోజులవుతుంది అని చెప్పగానే అప్పుడే అక్కడ ఉన్న గోడకు దండేసిన ఆ పెద్దావిడ ఫోటో చూసా. అంతే, నా గుండె ఆగిపోయింది. ఏం మాట్లాడకుండా బయటకు వచ్చా. అప్పుడే అర్థమయ్యింది, దిష్టే కాకుండా దయ్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో కలుద్దాం.